Hello everybody, international news for you people. ఏంటంటే ఇండియా హ్యాస్ బాట్ ఏ డ్రోన్ ఫ్రమ్ యూఎస్ఏ దట్ ఈస్ MQ-9B హై యాటిట్యూడ్ రిమోట్లీ ఆపరేటెడ్ డ్రోన్స్. ఇవి కొన్ని తీసుకున్నారు మన వాళ్ళు ఆన్ లీజ్ అనమాట. దీని లీజ్ అమౌంట్ వచ్చేసి 1943 CR ఫర్ 30 months. ఇది ఇండియన్ నేవీకి ఇస్తున్నారు. అంటే ఇది ఏంటంటే హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది డ్రోన్. సో మన బంగాళాఖాతంలో ఇది మొత్తం తిప్పడానికి తీసుకున్నారు. సో ఈ డ్రోన్స్ వాళ్ళే లీజ్ అగ్రిమెంట్ కూడా వాళ్ళకే ఇచ్చారు. అండ్ ఇట్ విల్ బీ ఏ బిగ్ బూస్ట్ ఫర్ ఇండో యుఎస్ఏ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుకుంటున్నది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ చైనాకి సంబంధించి ఇండియా చైనా ట్రేడ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ లాస్ట్ 6 months చూసుకుంటే మనకి ఇది వచ్చేసి $80 billion అయిందండి. ఓన్లీ వి ఇంపోర్టెడ్ $80 billion of materials from China, and what we exported is less than $20 billion. సో ఇదే మనము లాస్ట్ ఇయర్ 2025 Jan to December తీసుకుంటే ఇండియా చైనా టోటల్ బిజినెస్ ట్రేడ్ వచ్చేసి $155 billion అయింది. ఈ సంవత్సరం ఇట్ మే గో అప్ టు $180 billion అంటున్నారు. అండ్ ఇట్స్ చైనా ఇస్ ఎట్ మచ్ మోర్ సర్ప్లస్ విత్ ఇండియా అనమాట. అంటే మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తున్నాము. సో దీని నుంచి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉన్నది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్, ట్రంప్ హెయిల్స్ ద మక్కా జాయింట్ అగ్రిమెంట్ బిట్వీన్ పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ అరేబియా. సో ఇది ఉండడం వల్ల మాకు ఇబ్బంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ యూఎస్ఏకి చెప్పింది. బట్ స్టిల్ ద ట్రంప్ ఈస్ హెయిలింగ్ దట్ పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ కంట్రీస్ అని చెప్పేసి. At the same time, he says it shows the Middle East coming together. I don't know how he sees these things. Anyway, and Japan Defense Minister ఇండియాకి వస్తున్నారు. రీసెంట్లీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ వచ్చేసి జపాన్ యొక్క పిఎం గారు వచ్చి ఇప్పుడు ఈయన డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి మన దగ్గర మాట్లాడుతున్నారు. సో హీఈస్ ఫైనలైజింగ్ ద అగ్రిమెంట్స్ ఆన్ డిఫెన్స్ డీల్స్. మన దగ్గర ఏమైనా యానిమేషన్ కావాలంటే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మనకి ఇస్తారనమాట. వైస్ వర్సా కూడా కావచ్చు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్, ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీ ఈజ్ గోయింగ్ టు ఆర్మేనియా ఫర్ రోడ్ మ్యాప్ ఆఫ్ డిఫెన్స్ డీల్ అగ్రిమెంట్. ఆర్మేనియా, అజర్బైజాన్, టర్కీ, గ్రీస్ వీటికన్నిటికీ ఈ గొడవలు నడుస్తూ ఉంటాయి అనమాట. సో ఆర్మేనియాకి బాంబులు, రాకెట్లు, మిషన్ గన్స్ అవన్నీ ఇండియా ఇస్తుంటుంది. సో వాటి కోసం మన సెక్రటరీ అక్కడ మాట్లాడి వీళ్ళు ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఈ మినిస్టర్కి ఆ మినిస్టర్కి ఇస్తే దే విల్ కమ్ అండ్ టాక్ అండ్ ఫైనలైజ్ ద థింగ్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వన్ మోర్ థింగ్, ఇండియాలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో దే హ్యావ్ సెలబ్రేటెడ్ దేర్ వాట్ ఇస్ ఏ విక్టరీ డే, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ద ఓన్లీ కంట్రీ విచ్ డిఫీటెడ్ Russia, UK, USA and European countries. That's the only country on the planet. So they are celebrating their victory day. దీనికి గాను చైనా, రష్యా, ఇరాక్, UAE, ఖతార్, ఒమాన్, పాలస్తీన్, నైజీర్, మంగోలియా అండ్ సైబీరియా నుంచి వాళ్ళ దూతలు ఇక్కడికి వచ్చారు. అంటే అంబాసిడర్స్ ఇండియాకి వచ్చేసి ఇండియాలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో విక్టరీ డేలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. But there is no sign of Pakistan, Turkey and Saudi Arabia. These people said, these three countries said, we stood for, what do you say, Islamization. Islam కోసం మేమే మాట్లాడతామంటారు. సో Afghanistan is a purely Islamic country, but they don't turn out there. 3, Pakistan, Turkey and Saudi Arabia. ఎందుకంటే వీళ్ళు మక్కా ట్రేడ్ అగ్రిమెంట్లో ఉన్నారు కాబట్టి. చూద్దాం ఏమైద్దాం. ఇంకోటి ఇది కొంచెం ఇంపార్టెంట్ మనకి. ISRO is ready to launch its navigation satellite NVS-3 in September first half. Because last couple of times మన వాళ్ళు లాంచ్ చేసినా సరే థర్డ్ ఫేజ్లోకి వెళ్ళాక రాకెట్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ కూడా వేసింది. ఆఫ్టర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ఈసారి మళ్ళీ ఇది లాంచ్ చేస్తున్నారు. సో ఇఫ్ థింగ్స్ గో వెల్ అండ్ ఫైన్, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు టేక్ మచ్ మేజర్ యాక్షన్స్ ఆన్ ISRO. అంటే అందులో ఉన్న మంచి ఇంజనీర్లని తీసేసింది అనమాట రీసెంట్గా గవర్నమెంటే. ఎవరి మీద అయితే డౌట్ వచ్చిందో, ఎవరైతే ఫ్రీక్వెంట్గా అమ్మాయిలతో మాట్లాడుతున్నారో, అన్నోన్ అమ్మాయిలతో బికాస్ యాజ్ యూ నో హనీ ట్రాప్ అని చెప్పేసి ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియా సెండ్ దెమ్ అవుట్ ఫ్రమ్ ISRO.
నెక్స్ట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఇప్పుడు మనకు ఒకటి కంట్రీలో నలకలాగా తయారైంది. ఇదేంటంటే ఇండియన్ ఇంటెలిజెన్సీ సెక్రటరీ, బంగ్లాదేశ్ ఇంటెలిజెన్సీ ఈ సెక్రటరీ 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్నారు. సో ఇక్కడ టాక్స్ అయిన వెరీ నెక్స్ట్ డేనే బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ సెక్రటరీ వెంట్ టు పాకిస్తాన్ అండ్ హీస్ టాకింగ్ విత్ ఐఎస్ఐ. ఐఎస్ఐ అంటే తెలుసు మీకు, పాకిస్తాన్ యొక్క గూఢచారి సంస్థ. సో దీస్ పీపుల్ ఆర్ షేరింగ్ ఇంటెలిజెన్స్. మనం ఇచ్చిన ఇంటెలిజెన్స్ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తారు. ఇది నిన్నే మనకు తెలిసింది. సో దీనికి కూడా ఏం చేయాలో మనం మాట్లాడుతున్నాం. అట్ సేమ్ టైమ్ ఇండియా హ్యాస్ కెప్ట్ ఆల్ బ్యాక్ ఛానల్స్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఆన్ హై అలర్ట్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఆల్ ఓవర్ ఇండియా 253 మెంబర్స్ని we caught అనమాట. The government of India took them into custody because these are the people who used to fix CCTVs. రైల్వే బ్రిడ్జ్ దగ్గర, రైల్వే స్టేషన్లో, ఈ డిఫెన్స్ ఏరియాలో, మార్కెట్స్లో, మేజర్ మార్కెట్స్లో CCTVలు పెట్టేసి వాటి కోడ్స్ అవన్నీ జూమ్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట. 253. సో వీళ్ళు హెడ్స్ మాత్రమే, ఇంకా వీళ్ళ కింద ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్ని ఇప్పుడు బ్రేక్ చేశారు. బట్ స్టిల్ వీఆర్ సర్చింగ్. 253 is not small number. Still our government is doing very well. Let's see what happens. Thank you.